పేదవాడి కడుపు నింపడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటన్నిటిని మూసివేసి పేదవాళ్ల కడుపు మార్చేసిందని, నేడు కూటమి ప్రభుత్వంలో ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించబడుతుండడం చాలా ఆనందించదగ్గ విషయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మూతపడిన పిఠాపురం పట్టణంలోని అన్నా క్యాంటీన్ను టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అనంతరం గత 3 ఏళ్లుగా వర్మస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం కూరగాయల మార్కెట్ సెంటర్లో ఎటువంటి రుసుము తీసుకోకుండా పేదలకు ఉచితంగా నిర్వహిస్తున్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేసిన అన్నా క్యాంటీన్ను మాజీ ఎమ్మెల్యే వర్మ తిరిగి ప్రారంభించారు. ఆయనే స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో పెట్టిన అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాను. రేపు ఆగస్టు 15 ప్రారంభిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్న మాట నిలబెట్టుకున్న మరి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం తెలుసుకోవాలి, తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కలం పోటుతో పేదవాళ్ళ కడుపు మీద కొట్టారు అన్నా క్యాంటీన్ లేకుండా, పార్టీ ఆదేశాల మేరకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ గత 4 సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం నడిబొడ్డున లక్షవారం రోజున రోజుకు 1000 మంది చొప్పున మేము భోజనాలు పెడతా ఉన్నాం. వివిధ గ్రామాల నుంచి వచ్చి మార్కెట్ కోసం వచ్చి పేదలు, అలాగే అక్కడి నుంచి పనుల మీద వచ్చిన పేదలకు కూడా రోజు 1000 మందికి భోజనం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము పెడతా ఉన్నాం. ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కోడ్ తర్వాత ఈ బిజీలో ఒక నెల రోజులు మేము దూరం ఉన్నాం, కరెక్టే. మరలా ఈ వేళ నుంచి ప్రారంభం చేశాం. ఒక పేదవాడికి గుప్పెడు అన్నం పెట్టడంలో ఉన్న ఆనందం, ఉన్న సంతోషం ఈ 4 సంవత్సరాల నుంచి నేను ఎంతో అనుభవించాను. మా పిఠాపురం నియోజకవర్గం, మా ప్రజలు ఇబ్బందులు పడకూడదు. పిఠాపురం వస్తే భోజనం చేయాలంటే 250 రూపాయలు అవుద్ది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్లు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ 4 ఏళ్ళు కొనసాగించాం. రేపు ఆగస్టు 15 నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకుని మరి భోజనాలు పెడతా ఉన్నారు. మరి మేము ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 15 వరకు మేము కంటిన్యూ చేస్తాం. 15 నుంచి మా ప్రభుత్వం నుంచి ప్రతి పేదవాడికి కూడా ఆకలి తీర్చే కార్యక్రమం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా మరి ఈ యొక్క దాంట్లో భాగస్వామ్యం ఉన్న పార్టీలన్నింటికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించి రోజు ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లు ప్రారంభం రోజు కాబట్టి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.